భారత ప్రజాతంత్ర యువజన సమైక్య భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా విద్యార్థి యువజన స్మారకోత్సవాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దొడ్డికమరయ్య భవనం నుండి ప్రకాశం బజార్ స్థానిక క్లాక్ టవర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 23వ తారీఖు వరకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా విద్యార్థి యువజన స్మారకోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దొడ్డికమరయ్య భవనం నుండి ప్రకాశం బజార్ స్థానిక క్లాక్ టవర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్లీ స్థాయిలో కూడా త్యాగాలు చేయని వారిని ఢిల్లీ స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి తప్ప భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలను ప్రచారం చేయడానికి జంకుతున్నాయని, 23 సంవత్సరాల వయసులో దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టిన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్లను భారతరత్న అవార్డు ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం జంకుతున్నారన్నారు. భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో నేటి సమాజంలో విద్యార్థులు, యువకులు వారి ఆశయ సాధనాలు ముందుకు తీసుకుపోవడానికి కోసం పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు బలమైన పోరాటాలు నిర్వహించి విద్యార్థి యువకులతో నిజమైన దేశభక్తి పెంపొందించే విధంగా చూడాలని అన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు గంజాయి, డ్రగ్స్కు, మాదక ద్రవ్యాలకు, ఆన్లైన్ బెట్టింగ్కు దూరంగా ఉంటూ ఉన్నతమైన స్థానాలలో ముందుకు పోయే విధంగా ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని, చదువుకునే నేటి విద్యార్థులు, యువకులు ఆ విధంగా కృషి చేయాలని కోరారు. పోరాటం